అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. Your bill, sir. దొరికేసేవరా పరిస్థితి మర్చిపోయాను. అయ్య బాబాయ్ దెబ్బైపోయాను రా. నేను కూడా పర్స్ తీసుకురావడం మర్చిపోయాను రా. అవును మరి నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. మహా అయితే లాటరీ టికెట్ లాండ్రీ బిల్లు ఉంటాయి అంతే కదా. ఊరుకోరా. 450 రూపాయలు బిల్లు అయింది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి ఐడియా రా. ఉన్నానండి. నమస్తే సార్. సారీ సార్, ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను. నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్. దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. సార్, ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్. నా బిల్లు పే చేయడానికి నువ్వెవడివి? అమ్మో, నీతో మాట్లాడితేనే డేంజర్. ఏంటి సార్ ఇది? తప్పులు చేయడం మానవ సహజం. తప్పు ఒప్పుకున్నప్పుడు మనసుని ఏ మనిషి అయినా క్షమించాలి సార్. నన్ను క్షమించండి సార్. మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్, ప్లీజ్ సార్. వద్దు బాబు వద్దు. నేనే ముష్టోడు కాదు, నా దగ్గర డబ్బులున్నాయి. నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను. ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను. వెళ్ళు వెళ్ళు. సారీ సార్, నేను వస్తాను సార్. పదరా, మనసున్న మనుషులే లేరు. దొంగ వెతవు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి, తెలిసిందా? సార్, ఏంటి? బిల్ నేను పే చేస్తున్నాను. వద్దు, నేను పే చేస్తాను. నువ్వు వెళ్ళు. ఓకే, బిల్ ఆయన ఇస్తారంటండి. ఓకే, వస్తానండి. వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా. నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి ఉన్నా. పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం. బిల్, సార్. ఏంటే ఇది? 2 ఫుడ్ సలాడ్లు తిన్నాము, 500 రూపాయలు బిల్లా? మీ బిల్లు 50 రూపీసే సార్. పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తాన్నారు కదా. రెండు కలిపి 500 రూపీస్. రంగుల ముగ్గు ఒకటే నాకు తెలుసు. మీరెలా వేస్తారో నేర్పిస్తే రేపటి నుంచి అదే వేస్తాను. కాఫీ రెడీ చేశాను. నేను పిల్లల్ని లేపి స్నానం చేయిస్తాను. మీరెళ్ళి అశోక్ వాళ్ళ అన్నయ్య గారికి కాఫీ ఇవ్వండి. టిఫిన్ రెడీ చేస్తాను. మీరు తొందరగా స్నానం చేసి రండి. ఈ చెద్దన్నం బయటపడేమ్మా. బయట పారేయడం ఎందుకు? నేను దీన్ని రుబ్బి వడియాలు పెడతాను. ఈరోజు వంటలు కాస్త బాగున్నట్టున్నాయి. ఇవన్నీ ఆ జూలీ చేసిందండి. ఒరే పెద్దోడా, రోజు మనం చద్దనాన్ని వేస్ట్ గా బయట పారేసేవాళ్ళం కదా. ఆ పిల్ల దాన్ని రుబ్బి పిండొడియాలు పెట్టింది. మమ్మీ, ఇది అర్థం కావట్లేదు, కొంచెం చెప్పువా. నేనేమన్నా ఖాళీగా ఉన్నానా? వడ్డిస్తున్నాను కదా, తర్వాత రా. ఏది ఆ ఒడియాలు ఇలా ఇవ్వు. మమ్మీని డిస్టర్బ్ చేయకండి, నేను చెప్తాను, సరేనా?
ఎందుకు జూలీ మీ నాన్నగారు ఇన్సూరెన్స్ డబ్బుతో ఈ కెమెరా కొంటాం? క్రికెట్ టీంలో సెలెక్ట్ అయ్యే వరకు నీకిదే ఉద్యోగం. టీంలో సెలెక్ట్ అయ్యాక లక్షలు సంపాదిస్తావు కదా, అప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చే. ఓకే? ఓకే స్కూల్కి టైం అయింది, వస్తాను. బాయ్. రండ్రా. కాఫీ తీసుకోండి. కాదు, నేను చెప్పిందే కరెక్ట్. నేను చెప్పిందే కరెక్ట్. మీ ఇద్దరు కాదు, నేను చెప్పిందే కరెక్ట్. దేని గురించి పిన్ని గారు మీ ఆర్గ్యుమెంట్? ఏమీ లేదు హేమ. సీతారాములు తొలి దీపావళి ఎక్కడ జరుపుకుంటారంటుంది విశాలాక్షి. ఒక్క సీతారాములేంటి, పెళ్లైన వాళ్ళెవరైనా తొలి దీపావళి అమ్మాయి వాళ్ళింట్లోనే జరుపుకుంటారు. వాళ్ళని బట్టి చూస్తే వీళ్ళ దీపావళి కూడా మిథిల్లోనే జరుగుంటుందంటున్నాను నేను. తప్పంటుంది శశికళ. తప్పుగాక మరేంటి, మిదిల్లో ఎలా జరుపుకుంటారు? పెళ్ళవగానే వాళ్ళు అడవికి వెళ్లేదా? తొలి దీపావళి అక్కడే జరుపుకొని ఉంటారు. ఆ కారడవుల్లో దీపావళి ఎలా జరుపుకుంటారు? 14 సంవత్సరాలు వనవాసం ముగిశాక అయోధ్యకు వచ్చి అప్పుడు జరుపుకుని ఉంటారు. మీ ఇద్దరు చెప్పింది తప్పు, నేను చెప్పిందే కరెక్ట్. కాదు, మీ ఇద్దరు చెప్పిందే తప్పు, నేను చెప్పిందే కరెక్ట్. నేను చెప్పిందే కరెక్ట్. కాదు, నేను కానే చెప్పిందే కాదు, నేను చెప్పిందే కరెక్ట్. ఒక్క నిమిషం, నేను చెప్పనా? ఆచారం అనుష్ఠానం అన్నీ తెలిసిన మేమే తెలియ కొట్టుకుంటున్నాం. క్రిస్టియన్ పిల్లవి, నీకెలా తెలుస్తుంది? ఏదో నాకు తెలిసింది చెప్తాను, తప్పైతే క్షమించండి. సరే చెప్పు. ఆంటీ, రామావతారం తర్వాత కదా కృష్ణావతారం. కృష్ణావతారంలో నరకాసురుడు చచ్చిపోయిన ఆనందంలో దీపావళి చేసుకుంటారు. దీన్ని బట్టి చూస్తే రామావతారంలో అసలు దీపావళే లేదు. అలాంటప్పుడు వాళ్ళు తొలి దీపావళి ఎలా చేసుకునుంటారు? పర్వాలేదే, ఓ క్రిస్టియన్ అమ్మాయి వేయండి, మా పండగల గురించి బాగా తెలుసుకున్నావే. యాండి, నేనోటి చెప్తానేం అనుకోరు కదా? చెప్పు. ఏం లేదు, జూలీ వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పిల్లల్ని ఇంటిని కూడా చక్కగా చూసుకుంటుంది. మీ తమ్ముడికి కూడా జూలీ అంటే ఇష్టం కదా. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు? నేను అదే అనుకుంటున్నాను. ఊళ్ళో అందరూ వీళ్ళ గురించి ఏదేదో వాగుతున్నారు. వీళ్ళకి ముడి పెడితే తప్ప వాళ్ళ నోళ్ళు మూతపడవు. మీరేమంటారు నాన్న? ఇది మనం అనుకోవాల్సింది కాదురా. మీ తమ్ముడు జూలియా డిసైడ్ చేయాలి. వాళ్ళనే అడుగుదాం. మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకటిగా పెరిగాం. అందుకని ఒకటిగా పెరిగిన వాళ్ళు ఒకటవ్వాలనుకోవడంలో అర్థం లేదు. మాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదు. ఈ రోజు వరకు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు. యారా, ఫ్రెండ్స్గా తిరిగిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా? పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు స్నేహితులుగా ఉండొచ్చు. కానీ స్నేహం ముసుగులో ఆడామగా భార్యాభర్తలుగా మారాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ని అవమానించినట్టు. చూడగానే ప్రేమ పుడుతుంది, చూడకుండా కూడా ప్రేమ పుడుతుంది. కానీ చూడగానే స్నేహం పుట్టదు, చూడకుండా కూడా పుట్టదు. ముందు పరిచయం కావాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే స్నేహం పుడుతుంది. స్నేహం మాకు వరంగా దొరికింది. మేము ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అందరిలా మీరు కూడా మేము ముందు స్నేహితులం, తర్వాత లవ్ చేసుకున్నామని చెప్పకుండా మేము స్నేహితులుగానే తిరిగాం, స్నేహితులుగానే ఉంటామని స్టబన్ గా చెప్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ రా, హ్యాట్స్ ఆఫ్. ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మాను, కానీ తోడబుట్టిన వాడిని నమ్మలేకపోయాను. ఐఎమ్ సారీ. కమ్. మన ఫ్రెండ్షిప్ని మీ ఇంట్లోనే సరిగా అర్థం చేసుకోలేదు, ఇంకా బయట వాళ్ళేమి అర్థం చేసుకుంటారు? వాళ్ళ సందేహాలన్నిటికీ ఓ సమాధానం ఇస్తే మంచిది. ఏం చేద్దాం? నువ్వు పెళ్లి చేసుకో. ఏం వేళాకొలంగా ఉందా? అది కాదు అశోక్, నీకు పెళ్ళయిందనుకో, మన ఫ్రెండ్షిప్ గురించి ఎవరూ అనుమానపడరు. అయితే ఆ పెళ్ళేదో నువ్వే చేసుకోవచ్చుగా. నేనా? చూడు అశోక్, నీకే సమస్య వచ్చినా ధైర్యం చెప్పడానికి ఫ్రెండ్గా నేనున్నాను. నేనే గనక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీకెవరుంటారు? ఆడపిల్లవి, ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి కానీ నేను చేసుకోవటం ఏంటి? అయినా పెళ్లి చేసుకుని నా దారి నన్ను చూసుకోమంటావా? తండ్రి లేని దానివి, నీ బాధ్యత నా మీద ఉంది. సరే, నీ మాట ప్రకారమే నాకు పెళ్లి సంబంధం తెచ్చావనుకో, ఆ వచ్చిన వాళ్ళు నువ్వెవరు అని అడిగితే వాళ్ళకేం సమాధానం చెప్తావు? ఫ్రెండ్ అని చెప్తావా? చెప్తే వాళ్ళు నమ్ముతారా? చూడు అశోక్, నువ్వు పెళ్లి చేసుకుని నాకు సంబంధం చూసావనుకో,
అప్పుడు ఎవరికీ ఏది తప్పుగా అనిపించదు. అది కాదు జూలీ. ఇంకేం మాట్లాడుకు. నేను సంతోషంగా ఉండాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. సరే, నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను. కానీ వచ్చే అమ్మాయి కూడా మనల్ని అనుమానిస్తే? మంచి మనసుకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. నీకు తప్ప అయితే నా ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్నాను. ఇక నా వల్ల కాదు. ఈ శని వల్ల క్రికెట్ టీంలో కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాను. ముందది ఇల్లు వదిలి వెళ్ళిపోతే కానీ పేడ వదలదు. జూలీ వెళ్ళిపోయిందండి. ఏవండి, మీరు బాధపడుతూ జూలీని బాధపెడుతూ ఈ పెళ్లి చేయటం అవసరం అంటారా? జూలీని హ్యాపీగా మన ఇంట్లోనే మహారాణిలో ఉండనివ్వండి. ఏం చేయను? జూలీ అతన్ని ఆశపడింది. ఆమె సంతోషం కోసం నేను బాధపడినా పర్వాలేదు. జూలీ ఆశ నెరవేరాలి. నందిని, ఏంటండి? ఈ టేబుల్ మీద నా ఉంగరం పెట్టని చూసావా? లేదే. జూలీ, ఇక్కడ నా ఉంగరం ఏమని చూసావా? చూడలేదు. అయ్యో, సర్ఫ్ అయిపోయిందే. అశోక్, నీ రింగ్ నేను దొంగతనం చేశాననుకుంటున్నావా? నేనంత నీచానికి దిగజారలేదు అశోక్. అది కాదు, నువ్వు పొరపాటును తీసి ఎక్కడైనా పెట్టావని. నో, ఇంకేం చెప్పకు. నన్ను దొంగం చేశావు. చాలా సంతోషం. ఇదిగో నా శాలరీలో మిగిల్చిన డబ్బు తీసుకో. వేరే రింగ్ కొనుక్కో. లైఫ్లో ఎన్నో మిస్ చేసుకున్నాను. ఆఫ్టర్ ఆల్ రింగ్ పోతే పోయింది. అశోక్, క్రికెట్ టీంలో సెలెక్ట్ అయినందుకు మైకేల్ ఈరోజు ఈవినింగ్ పార్టీ ఇస్తున్నారు. నువ్వు కూడా నాతో రావాలి. ఎందుకు? అక్కడికి వచ్చిన గెస్ట్లంతా నేను క్రికెట్ టీంలో సెలెక్ట్ కాలేని దద్దమని ఎగతాలు చేస్తుంటే అది చూసి నువ్వు ఎంజాయ్ చేయటానికా? మీ హీరో గొప్ప ప్లేయర్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ పొగుడుతూ చప్పట్లు కొడుతుంటే నేను వాళ్ళతో కలిసి చప్పట్లు కొట్టాలా? నాకేం అక్కర్లేదు. వెళ్తే నువ్వే వెళ్ళు. ఒరే అశోక్, హోటల్ తులిప్లో ఫంక్షన్ ఉంది. కవరేజ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది. నువ్వు వెళ్తావా, మమ్మల్ని వెళ్ళమంటావా? లేదురా, నేనే వెళ్తాను. వాడిని తీసుకెళ్తాను. అలాగే. అమెరికా నుంచి డాడీ. వాడు కూడా
నేను చెప్పానే, జూలీ. గాడ్ బ్లెస్ యూ. ఎక్స్క్యూజ్ మీ డాడీ. ఏం చదువుతున్నావు? డిగ్రీ చేసి మీ స్కూల్లోనే టీచర్గా వర్క్ చేస్తున్నానండి. మీరు మా టీవీఎస్ బైక్ యాడ్ లో నటించాలి సార్. ఇదిగోండి 10 lakhs అడ్వాన్స్. తర్వాత మీరు చెప్పిన అమౌంట్ కి అగ్రిమెంట్ చేసుకుందాం. నేను ఇంకా మ్యాచ్ ఆడలేదు, అప్పుడే యాడ్స్లో యాక్ట్ చేయమంటారు ఏంటండి? ఎందుకు సార్ ఆ డౌట్? సెంచరీని మీ సెంచరీలు కొట్టే మీలాంటి వాళ్ళ కోసం అన్ని కంపెనీలు పోటీ పడుతుంటే మాలాంటి వాళ్ళు ముందుండాలి కదా సార్. నో సార్, ఒక మ్యాచ్ ఆడిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. సరే సార్, మీ ఇష్టం. యు ఆర్ రైట్. చూసావు అమ్మాయిని ఎంత కల్చర్. మ్యారేజ్ మాత్రం చాలా గ్రాండ్ గా. యు క్యారీ ఆన్. మన స్టేటస్ తగినట్లుగా. నా మాట మీద గౌరవంతో వచ్చావు, చాలా థ్యాంక్స్. నేనేమి ఈ పార్టీ కోసం రాలేదు, వీడియో కవరేజ్ చేయడానికి వచ్చాను. ఈ పార్టీ అని తెలుసుంటే అసలు వచ్చేవాడినే కాదు. వెళ్ళు వెళ్ళు, నీ గెస్ట్ని చూసుకో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సారీ సార్, ఇది మీ ఫంక్షన్ అని తెలీదు. తెలుసుంటే వచ్చేవాడినే కాదు. వీడియో కవరేజ్ కోసం పిలిచారు, అందుకే వచ్చాను. వస్తాను సార్. చూడు, కవరేజ్ కోసం వచ్చావు. ఒట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుంది? ఇది ఉంచు. పర్వాలేదు సార్. ఏమైందో తెలీదు, ఈ మధ్య అశోక్కి నేనంటే అస్సలు గిట్టడం లేదు. నేను నష్టజాతకురాలనని విసుక్కుంటున్నాడు. నేను టీంలో సెలెక్ట్ అయ్యాను, ఆయన సెలెక్ట్ అవ్వలేదు. నా మీద ఉన్న కోపం నీ మీద చూపిస్తున్నాడు. అది కాదు మైకేల్, నా వల్ల అశోక్ అప్సెట్ అవ్వకూడదు. నువ్వే ఏదో కారణం చెప్పి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోవా? రేపే మా అమ్మ నాన్నకి చెప్పి నిన్ను తీసుకురమ్మని చెప్తాను, ఓకే? అశోక్, ఈ మధ్య నేనంటే నీకు అస్సలు పట్టలేదు. నేనేం తప్పు చేశానో నాకు తెలియటం లేదు. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు. నా మీద కోపంతో నా పెళ్లికి రావటం మానేకు. నువ్వు తప్ప నాకెవరున్నారు? రోజుకొక్కసారన్నా నువ్వు నాకు ఫోన్ చేయాలి. కుదరకపోతే నెలకొక్కసారన్నా తప్పకుండా ఫోన్ చేస్తావు కదూ. నీతో మాట్లాడకుండా నేనుండలేను అశోక్. వెళ్ళొస్తాను అశోక్. వస్తాను నందిని. నందిని, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. చెప్తే తప్పుగా అనుకోగా. ఏంటండి? జూలీని చూడకుండా మాట్లాడకుండా ఉండటం నా వల్ల కాదు. ఇక్కడే ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అందుకని మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతే, నా ఫ్రెండ్ ఒకడు బాంబేలో ఉన్నాడు, అక్కడికి వస్తే నాకు వర్క్ చూసి పెడతాన్నాడు. ఇంకేం ఆలోచించకుండా మనం బాంబేకి వెళ్ళిపోదాం.
నువ్వు బట్టలు సర్దుకుని రెడీగా ఉండు. నేను వీడియో షాప్ అమ్మేసి ఆ డబ్బులు జూలీకి ఇవ్వమని చెప్పొస్తాను. అలాగే. షూర్ వై నాట్. ఏ మైకేల్, డాడీ. నువ్వు టీంలో సెలెక్ట్ అయినందుకు లయన్స్ క్లబ్ వాళ్ళు ఈరోజు సాయంత్రం 6 గంటలకు అభినందన సభ ఏర్పాటు చేశారు. పైగా లైవ్ టెలికాస్ట్ కూడా ఉంది. నువ్వు తప్పకుండా రావాలి, మిస్ కాకూడదు. అలాగే డాడీ, నేను చర్చికి వెళ్ళి హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. ఓకే మై డియర్ బాయ్. చెప్పండి. ఇప్పుడు కేవలం 5 రూపాయలకి ఆకుపచ్చ వీల్ ఉతుకు నెంబర్ 1. చాలా థ్యాంక్స్ సార్ మా అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు. థ్యాంక్స్ అని సింపుల్ గా చెప్పేశారేంటండి? మీ అబ్బాయిని సెలెక్ట్ చేసేటప్పటికి నా తల ప్రాణం తోకొచ్చిందనుకోండి. అశోక్ తప్పుకున్నాడని తెలియగానే ఢిల్లీ బోర్డు మెంబరు మా స్టేట్ వాడిని సెలెక్ట్ చేయాలని పట్టుబట్టాడు. హర్యానా మెంబరు తన స్టేట్ వాడిని సెలెక్ట్ చేయాలని గొడవ. వాళ్ళందరినీ మేనేజ్ చేసేసరికి నా నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయాయి. సరే, ఇంతకీ అశోక్ నెల తప్పించారు? ఏమీ లేదండి. అశోక్ ఇంట్లో ఉంటున్న జూలీ మా అబ్బాయి ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే నువ్వు టీంలోంచి తప్పుకోవాలని చిన్న కండిషన్ పెట్టాను. దాంతో పని ఈజీగా అయిపోయింది. మరి ఈ విషయం ఏదో ఒక రోజు ఆ జూలీకి తెలిస్తే? ఛాన్సే లేదండి. ఇలాంటి ప్రమాదం వస్తుందని చెప్పే అశోక్ని జూలీతో ఫ్రెండ్షిప్ కట్టామని చెప్పాను. ఎంతైనా బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారండి. హలో సార్. కమాన్ మైకేల్, నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం. కమాన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మైకేల్ గారికి పూలమాల వేయవలసిందిగా ఆనంద్ గారిని కోరుతున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకుడు ద గ్రేట్ క్రికెట్ ప్లేయర్ మైకేల్ డిసూజా ఇండియన్ క్రికెట్ టీంకు సెలెక్ట్ అయిన శుభ సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ అభినందన సభకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన మైకేల్ డిసూజా గారి గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన క్రికెట్ కోసమే పుట్టారు, క్రికెట్కే జీవితాన్ని అంకితం చేశారు. క్రికెట్ను ఒక ఆటగా కాకుండా తన ఊపిరిగా భావించారు. ఈ రోజు ఇండియన్ టీంకి సెలెక్ట్ కావటం ఆయన ప్రతిభకు నిదర్శనం, ఆయన కృషికి లభించిన బహుమతి. క్రికెట్ చాలా మంది ఆడుతున్నారు, కానీ అందరూ టీంలో సెలెక్ట్ అవటం లేదు. ఎందుకంటే ఇదో కష్టమైన ఆట. దీనికి చాలా టైమింగ్ సెన్స్ కావాలి, కాన్సంట్రేషన్ కావాలి, ఆటలోని మెళకువలు తెలియాలి. అన్నింటినీ మించి డెడికేషన్ చాలా అవసరం. ఈ అర్హతలన్నీ ఉన్నవారు మన మైకేల్ డిసూజా గారు. అందుచేత ఆయన ఇండియన్ టీంకి సెలెక్ట్ అవటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు, అద్భుతమూ లేదు. రాబోయే మ్యాచ్లో మైకేల్ అద్భుతంగా ఆడి ఎన్నో రికార్డ్స్ సాధించి మన ఇండియాకే గొప్ప ఘనత తీసుకురావాలని కోరుతున్నాను. తప్పకుండా వారు ఆ ఘనత సాధిస్తారు. తన ఆనందాన్ని మనతో పంచుకోవటానికి మైకేల్ డిసూజాని మాట్లాడమని కోరుకుంటూ సవినయంగా ఆహ్వానిస్తున్నాను. మిస్టర్ మైకేల్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీకు జరగాల్సిన సన్మానాలు, సత్కారాలు ఎవరికో జరుగుతున్నాయి. చచ్చా, అవే మాటలు. మైకేల్ పరాయవాడా, జూలీకి కాబోయే భర్త. మైకేల్ గొప్పవాడైతే జూలీకే గది పేరు. జూలీ బాగుంటే మనకన్నా సంతోషించే వాళ్ళు ఎవరున్నారు? మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరి ప్రశంసలు పొందుతున్నానంటే దానికి కారణం మా నాన్నగారే. చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నా ఇష్టాన్ని అర్థం చేసుకొని మా నాన్నగారు నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. నేను సెకండ్ ఇంటర్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్ టైంలో డిస్ట్రిక్ట్ టీంలో ఆడడానికి నాకు ఛాన్స్ వచ్చింది. ఎగ్జామ్ రాయడమా,
లేక మ్యాచ్కి వెళ్ళటమా అని నాలో ఒకటే కన్ఫ్యూజన్. ఏం చేయమంటారని మా నాన్నగారిని వెళ్ళి అడిగాను. వేరే ఏ తండ్రైనా క్రికెట్టా గాడిద గుడ్డ, వెళ్ళి ఎగ్జామ్ రాయరా, చదివే ముఖ్యమని చెప్పేవారు. కానీ మా నాన్నగారు అలా చెప్పలేదు. వెళ్ళి మ్యాచ్ ఆడు, వచ్చే సంవత్సరం ఎగ్జామ్ రాసుకోవచ్చని చెప్పారు. అంతగా నా అభివృద్ధిని ప్రోత్సహించేవారు. రండి వెళ్దాం. ఇంకా టైం ఉంది. మైకిల్ ఏం చెప్తాడో విందాం. అది చూడటానికి, చప్పట్లు కొట్టడానికి మీకు పెద్ద మనసు ఉండొచ్చు, కానీ నా వల్ల కాదు. రండి వెళ్ళి ట్రైన్లో కూర్చుందాం. ఇప్పుడు నేను ఈ క్రికెట్ టీంలో సెలెక్ట్ అవడానికి కారణం కూడా మా నాన్నగారే. చిన్నప్పుడు నేను అడిగిందల్లా కొనిచ్చిన మా నాన్నగారు ఇప్పుడు నేను అడగకుండానే ఈ అవకాశాన్ని నాకు అందించారు. ఎలా అని అనుకుంటున్నారా? నేనేదో గొప్పగా ఆడానని నాకు ఈ అవకాశం రాలేదు. ఇంకో గొప్ప ప్లేయర్ సాక్రిఫైస్ చేస్తే నాకు ఈ అవకాశం వచ్చింది. ఇంతసేపు నన్నెంతో పొగిడారు, ప్రశంసించారు. కానీ వాటన్నిటికీ అర్హుణ్ణి నేను కాదు. అది చెందాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు. ఆయనెవరో కాదు, మిస్టర్ అశోక్. అవునండి, ఇది నిజం. అసలు టీంకి సెలెక్ట్ అయింది మిస్టర్ అశోక్ గారే. కానీ మా నాన్నగారు వారికి వెల కట్టారు, కొనేశారు. ఎలాగో తెలుసా? అదిగో నేను ప్రేమించిన జూలీ. ఆమెను నేను పెళ్లి చేసుకోవాలంటే అశోక్ టీంలోంచి తప్పుకోవాలని మా నాన్నగారు కండిషన్ పెట్టారు. తన ఫ్రెండ్ కోరుకున్న వాడితో సంతోషంగా బ్రతకాలని అశోక్ తన ఆశయాన్ని, తనకొచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడు. ఒక ఫ్రెండ్ కోసం దేన్నైనా వదులుకోవచ్చు, కానీ చిన్నతనం నుంచి ఆశపడి, అవమానపడి, పోరాడి సాధించిన అవకాశాన్ని ఎవరూ వదులుకోవడానికి ఒప్పుకోరు. కానీ అశోక్ ఫ్రెండ్ కోసం అంత పెద్ద త్యాగం చేసి ఫ్రెండ్షిప్కే గౌరవాన్ని పెంచారు. అంత మంచి వ్యక్తి ఫ్రెండ్గా దొరికినందుకు జూలీ చాలా అదృష్టవంతురాలని చెప్పాలి. అంతేకాదు, ఇకపై జూలీతో మాట్లాడకూడదని కూడా మా నాన్నగారు ఆయన కండిషన్ పెట్టారు. జూలీ బావుండాలని, ఆమె ఆశ నెరవేరాలని, కావాలని జూలీ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుని ఇప్పుడెక్కడో ఉన్నారు. ఈ నిజం నాకిప్పుడే తెలిసింది. ముందే తెలుసుంటే ఖచ్చితంగా ఈ తప్పుడు పనికి ఒప్పుకునుండేవాణ్ణి కాదు. ఐఎమ్ సారీ జూలీ. మా నాన్నగారు చేసిన ఈ తప్పుతో నాకెలాంటి సంబంధమూ లేదు. ఇక్కడ కూర్చున్న సెలక్షన్ కమిటీ మెంబర్స్కి నా మాటగా చెప్తున్నాను. ఒకరు వదిలి వెళ్ళిన దానికి నేను సెలెక్ట్ అవ్వటం నాకిష్టం లేదు. ఈ గిల్టీ ఫీలింగ్తో నేను ఆడితే స్కోర్ అస్సలు చేయలేను. నేను ఈ టీం నుంచి తప్పుకుంటున్నాను. దయచేసి మిస్టర్ అశోక్ గారిని ఈ టీంకి సెలెక్ట్ చేయండి ప్లీజ్. ఏమైంది? అశోక్ వాళ్ళు వెళ్ళిపోయారట. పద రైల్వే స్టేషన్లో చూద్దాం.
టెన్షన్ అవ్వకు. నువ్వు వెళ్ళు, నేను కార్ పార్క్ చేసి వస్తాను. హైదరాబాద్ టు ముంబై ముంబై ఎక్స్ప్రెస్ is ready to leave from platform number 1.